ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎలా ఉంది. దిస్ విల్ బి మై day 1 టెక్నికలీ. ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఆన్ మై బోన్స్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆర్థరైటిస్ విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. మా మమ్మీకి ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. మీ అందరిలో ఎవరికైనా ఉన్నా యూ గైస్ విల్ అండర్స్టాండ్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. మీరు కనుక ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ దిస్ జర్నీ విత్ మీ, లెట్స్ డూ ఇట్ టుగెదర్, లెట్స్ గో. ఎండ్లో వచ్చిన స్వెట్ కన్నా ఇలా వర్కౌట్ చేసిన తర్వాత ఆ మెరుపులు ఎంత బాగుంటాయో, దట్ సాటిస్ఫాక్షన్. ఒక తల్లికి తన ఇద్దరు పిల్లల్ని కంపేర్ చేస్తూ కామెంట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు యు గైస్ హ్యావ్ జీరో ఐడియా. అర్హాన్ని చిన్నప్పటి నుంచి స్కూల్లో వేసాడు. అర్హాన్ ఇలా చేస్తున్నాడు. ఆమె చూడండి ఎంత బాగున్నాడు, నవ్వుతున్నాడు. మీరు అర్హాన్వి చిన్నప్పుడు వీడియోస్ చూసారా? అర్హాన్ కూడా ఎంత చక్కగా నవ్వుతూ, ఆ ఏజ్లో అర్హాన్ కూడా అలానే ఉండేవాడు. హే గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే అండ్ వనక్కం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా షరీఫ్. బేసిక్గా ఇది నా మెయిన్ ఛానల్ ఇంట్రో, అలా వచ్చేసింది అలవాట్లు. ఎనీ విచెస్ అంటే చాలా మా అర్హాన్తో ఎక్కువ నేను అది చేసినాను అనమాట. సో అలా అర్హాన్తో పాటు ఇంట్రో చేసేసరికి అది వచ్చింది. సో ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే, ఇవాళ మా అత్తగారు షూట్కి వెళ్తున్నారు. మా అత్తగారు లేనప్పుడు మా రొటీన్ ఎలా ఉంటుంది, హౌ హెక్టిక్ ద డేస్ చూపిద్దాము కుదిరితే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. అలెక్సా, వాట్స్ ద టైం? The time is 6:53 a.m. 6:53. మా అర్హాన్ స్కూల్కి రెడీ అయిపోయాడు. మా ఆమెర్కి స్నానం చేపించేసాను. అంతా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. వెళ్ళి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి కమ్ లెట్స్ గో. In school we are eating. యా, అండ్ ఆల్సో మేము ఇంట్లో కొంచెం. But if we eat in home, then we can't eat in school. I know. If you could eat, you eat. Else if you're not hungry, you tell ma'am I eat at home. I don't feel like it. So, ఇవాళ రొటీన్ అంతా ఎలా ఉంటుంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ నా ఫిట్నెస్ జర్నీ ప్రాపర్గా రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ షేర్ ఆల్ దోస్. ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎలా ఉంది. దిస్ విల్ బి మై day 1 టెక్నికలీ. అండ్ దీని తర్వాత మీరు ఎలా అనేది ఐ వాంట్ టు వ్లాగ్ ఎంటైర్ అట్లీస్ట్ వీక్లీ డిఫరెన్స్ అదంతా కూడా. సో లెట్స్ సీ. అర్హాన్కి ఇక్కడ బటన్ పెట్టాలంట. ఓ మై గాష్, సో క్యూట్. సరే చూద్దాం, వెయిట్ కూడా చెక్ చేయాలి ఇప్పుడు. లెట్స్ చెక్ ద వెయిట్ అండ్ అర్హాన్కి బటన్ అప్ చేస్తా. వాట్ హ్యాపెన్స్ షన్నో, దే విల్ గెట్ స్కేర్డ్ సీ మై ప్యాంట్స్. స్నానం చేసేటప్పుడు ప్యాంట్స్ పైకి అనేస్తాను, లేకపోతే నా బట్టలు పచ్చిగా అయిపోతాయి. రైట్? More than anybody. Arhan is going to play this and build his creative skills and eat his breakfast. Okay? Sit up. మొన్న మళ్ళీ మొత్తం రీఆర్గనైజ్ చేశాను అనమాట. పిల్లల టాయ్స్ యాక్సెసిబుల్ ఉండడానికి అమెరికా కార్నర్ అండ్ ఇవి రెండు అర్హాన్ మిస్లేనియస్ ఇటు ఈ బాక్సెస్ అన్నీ కూడా చూపిస్తాను ఇంకో రోజు. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ టైం ఎలా ఉంది నా హాలు, అలా ఉంది. లెట్స్ గో గెట్ ద బ్రేక్ఫాస్ట్. అస్సలాము అలైకుం. సలాం కరో. कैसा करते? బిజీ హే. మా ఆమె కూడా వచ్చాడు. ఇంకో టైల్ సెట్ మా ఆమెకి ఇచ్చాం. రైట్ షన్నా? గో ప్యాక్ యూర్ టిఫిన్ బాక్స్ అండ్ కమ్. ఓకే? మా అర్హాన్ ఫైనలీ ఇది తయారు చేసేసాడు. షో అర్హాన్. వెరీ నైస్. ఇంకా మనకి చాలా క్రియేటివ్ చేయడానికి ఉంటుంది. కుదిరితే ఇది ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డెఫినెట్లీ చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఆల్సో ఇవాళ మనం మల్టిపుల్ కెమెరాస్ వాడబోతున్నాం బికాస్ జిమ్కి వెళ్తున్నాం కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, విచ్ వన్ షుడ్ ఐ టేక్? ఓకే, ఇప్పుడు మేము తయారు చేసింది ఇది a new parking space. क्या हो रहा? किधर जा रहे? आमो आमरू. चलो आमो बाय बोल के आएंगे. गिरते, डोर हैवी है. For eating in car. What you want? Some snacks you want? Come in the kitchen. जल्दी आओ. बाय बोलो सिस्टर को. शनो Bye. नहीं जा सकते. आमिर किधर जा रहे? Bye, bye. See you. Love you. Bye, bye. चलो बाय बाय फ्रेंड्स. बाय अरहान. What that? बाय 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 हीरा. बाय बाय. चले गए भैया. जाते हैं. चलो सो जाएंगे मिस्टर 5 o'clock. $86.2 दिखा रहा. చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని వర్కౌట్ వేర్లో బ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దిస్ ప్లేస్ రిమైండ్స్ మీ ఆఫ్ అర్హాన్ చిన్నకున్నప్పుడు అర్హాన్ని స్కూల్కి పంపించి వర్కౌట్కి వెళ్ళేదాన్ని కదా, అలాగా. బట్ యా, అండ్ అప్పుడు నేను ఐ యూస్ టు హ్యావ్ హెల్దీ ఫుడ్ ఫ్రమ్ నోబుల్స్. ఇప్పుడు నోబుల్స్ యాక్టివ్గా లేదు. సో ఐ ఫౌండ్ దిస్ ప్రోటీన్ హంట్. ఇన్స్టాగ్రామ్లో ఐ ఫౌండ్ దేర్ డీటెయిల్స్ అనమాట. మంచి ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్లో అయితే పంపిస్తారు. ఎందుకు ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటే
like there are a couple of things that I have in my mind. Minimum daily నాకు 100 to 120 grams of protein కావాలి. And after you become a mother, you sometimes end up focusing more on kids. అండ్ వాళ్ళ ఫుడ్ వాళ్ళ వెనకాల ఉండి ఏమవుతుందంటే మీల్స్ టైంకి తినకపోవడం. మా అత్తగారు ఎప్పుడు చెప్తారు, మా మమ్మీ చెప్తూ ఉంటారు, ఈట్ యువర్ ఫుడ్, వాళ్ళకి తినిపిస్తూ నువ్వు తినేసి, వాళ్ళకి పెడుతూ నువ్వు తినేసి. బట్ సమ్టైమ్స్ బ్యాక్ ఇన్ ద హెడ్ వాళ్ళు తినలేదు, వాళ్ళది అవ్వాలి, వాళ్ళ ప్రోటీన్ అయిపోతే బాగుండు, అది నడుస్తూ ఉంటుంది, విచ్ ఐ వాంట్ టు కరెక్ట్. సో ఫర్ దాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై మీల్స్. కాబట్టి ఐ థాట్ వై నాట్, ఇవాళ మనకి ప్రోటీన్ ర్యాప్ వచ్చింది. సో ఐల్ టేస్ట్ దిస్ వెజీస్ అండ్ ఎగ్. Smells like mango or anything. It's a juice about it. Wrap for breakfast. I want to focus on my meals. I want to focus on weight training. Na goal weight loss kaadu. Na goal getting fit. Weight loss automatic ga avutundi. Weight loss వెనకాల పడి చాలా మంది ఏం చేస్తారంటే స్టార్వ్ చేస్తారు, ఫుల్గా కార్డియో చేస్తారు. అది చేస్తే ఏమవుతుంది, మన మసిల్ మొత్తం లూజ్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు ప్రాపర్ వెయిట్ ట్రైన్, బిల్డ్ మై మసిల్ వెల్. నా బోన్స్ స్ట్రాంగ్గా అవ్వాలి. ప్రీ ఆర్థరైటిస్ స్టేజ్లో ఉంది బాడీ. ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఆన్ మై బోన్స్, హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆర్థరైటిస్, విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. మా మమ్మీకి ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. మీ అందరిలో ఎవరికైనా ఉన్నా యూ గైస్ విల్ అండర్స్టాండ్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. ఈ ఒక్క పెయిన్కే ఇక్కడ నాకు చుక్కలు అనిపిస్తాయి అనమాట. సో అలా ఐ డోంట్ వాంట్ మై బాడీ టు గెట్ వీక్. అండ్ సో వీఆర్ గెటింగ్ బ్యాక్ ఆన్ అవర్ రొటీన్. తినేసి జిమ్కి వెళ్తున్నప్పుడు కలుగుతాం. గ్రోసరీస్ ఎందుకో ఇంకా లిఫ్ట్లో చెప్తా. లెట్స్ గో. మొత్తానికి హాల్ సెట్ అండ్ స్టార్టెడ్. మీరు వెయిట్ చూసారు కదా, 86.2 ఎంతో ఉండే. ఇంకా నా రెగ్యులర్ అప్డేట్ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీక్లీ వన్స్ ఐ విల్ డెఫినెట్లీ షో మై వెయిట్ ప్రోగ్రెస్. ఒక నెల అయిపోయిన తర్వాత ఎంత లూజ్ చేశాను, అంత లూజ్ చేశాను కాదు, ఎవ్రీ సింగిల్ వీక్ మీరు చూస్తారు అదంతా కూడా. అండ్ షార్ట్స్లో కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఎవ్రీ డేస్ ప్రోగ్రెస్ ఏమేమి చేస్తున్నారు అంతా కూడా. సో ఇక ఇప్పుడు వెళ్ళిపోదాము. గ్రాసరీస్ నాకు కదా, మా అత్తగారు షూట్కి వెళ్ళారు కాబట్టి నాకు నార్మల్లీ 9 o'clockకి నా సెషన్ 9:04 అయిపోయింది. టైం కనిపించలేదు కదా, బయటికి వెళ్ళి మాట్లాడతారు, టూ మచ్ ఎక్కువ హియర్. సో వన్ థింగ్ దట్ ఐ బీన్ సేయింగ్, ఆ గ్రాసరీస్ మా ఇంటికి వచ్చి కుక్ రాకముందు అదంతా రెడీ చేసేయాలి. ఏమేమి వండాలి మనం పిల్లల కోసం ఇవ్వాలని డిసైడ్ చేసి అది అక్కడ పెట్టేస్తే ఆయన తీసుకొని హీ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్. మీరు చేసుకోవచ్చు కదా అంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ. సో ఐ చోజ్ టు కైండ్ ఆఫ్ గైడ్ ద కుక్. ఇవాళ పిల్లలకి పాలక్ పనీర్ అండ్ పనీర్తో ఆలూ పనీర్ అంటే వెజ్ టిక్కీ కట్లెట్ లాగా అనమాట, ఈవినింగ్ స్నాక్ కోసం అది చేయమని చెప్పా. అండ్ నాకు అది ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చేసి ఇంకా నేను జిమ్కి బయలుదేరాను. ఆమిర్ పడుకున్నాడు, అర్హాన్ మీరు చూసారు స్కూల్కి వెళ్ళాడు, ముక్మిన కూర్చున్న ఆమిర్తో. అండ్ తబస్సుమ్ ఇస్ డూయింగ్ కపుల్ ఆఫ్ థింగ్స్. నేను క్విక్గా నా వర్కౌట్ ఫినిష్ చేసుకుని నేను ఆల్సో కుదిరితే ఇవాళ ఏం చేస్తున్నానో, ఎన్ని రెప్స్ చేస్తున్నానో అవి చెప్తాను, చెప్పకపోయినా చూపిస్తాను. సో స్టే ట్యూన్. మీరు కనుక ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ దిస్ జర్నీ విత్ మీ, లెట్స్ డూ ఇట్ టుగెదర్. లెట్స్ గో. ఎండలో వచ్చిన స్వెట్ కన్నా ఇలా వర్కౌట్ చేసిన తర్వాత ఆ మెరుపులు ఎంత బాగుంటాయో, దట్ సాటిస్ఫాక్షన్. అల్హమ్దులిల్లా, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్. అందుకే ఐ షుడ్ బి అకౌంటబుల్ అని చెప్పి ఇంకా ప్రతి వారం ఒకటి ఇలా బ్లాక్ చేయాలి, మీ అందరు కూడా నాతో పాటు వర్కౌట్ చేయొచ్చు అని చెప్పి. అదర్ ఐ షుడ్ బి డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అస్సలాముఅలైకుం జానా. మా మీరు వాకింగ్ ఏంటో కానీ పాపం మా మమ్మీ నా వెనకాల పరిగెత్తడంలోనే సరిపోతుంది పాపం. పవర్ బ్యాంక్ ఏమో మమ్మక. హాయ్ మీరు అరే 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 ఆగే ఆగే. अरे क्या एटीट्यूड है, क्या स्वैग है, क्या స్టైల్ है. అరే వా అరే వా అరే వా. క్యా కాన్సెప్ట్, మా ముఖ్యమైన అడుగుతుంది వాళ్ళ వీడియో కాన్సెప్ట్ ఏంటని. ఇదే మా వీడియో కాన్సెప్ట్. పాప మాస్క్ పెట్టుకుంది,
ఫస్ట్ వెరీ కాషియస్ మామ్, ఇలా ఎందుకు చూపిస్తున్నారు సమీర అప్ప అంటది. ప్లస్ అది ఆరిపోతే నవ్వలేము, మోహన్ టైట్ అయిపోద్ది. ఓరే బాబు, ఇప్పుడు ఆమెతో కాసేపు టైం స్పెండ్ చేసి గెట్ బ్యాక్ టు యూ గైస్. నేను యాక్చువల్లీ ఎందుకు ఆన్ చేశానంటే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయా చెప్తామని. ఎనీవే టైమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఆమెర్. 4 టిక్కీస్ ఉండే, ఇంతసేపు తిని ఇప్పుడు తిన్నాను కదా, రికార్డ్ చేద్దాం మర్చిపోయాను, చూపిద్దామని రికార్డ్ చేస్తుంటే ఇదిగో ఇట్లా చేస్తున్నాడు, కావాలని కెమెరా వైపు తిరిగి చేస్తున్నాడు. मालूम मेरे को अब सेम हीरा भैया के जैसे कर रहे. हाँ मालूम हो रहा. चलो ऑल डन है आमो, आमिर ऑल डन है. మా ఆమెర్ తినేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను తింటున్నాను. యాక్చువల్లీ 11:46 అవుతుంది, టైం కనిపిస్తుందా. అయితే యూజువలీ నేను బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ తాగుతా అండ్ ఐ గో ఫర్ వర్కౌట్ అండ్ ఫుల్గా అనిపిస్తుంది. బట్ కాఫీ తాగలేదు, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ కాఫీ. మేబీ ఇది తిన్నాక కొంచెం చిన్న కప్లో తాగుతాను. ఐల్ సీ ఇవాళే ఇఫ్ వీ కెన్ గివ్ అప్ ఆన్ షుగర్, లేకపోతే ఇవాళ కొంచెం తీసుకొని. నేను ఒకటి చెప్పాను దట్ ఐ వాంట్ మై మీల్స్ టు బీ ఇన్ క్యాలరీ డెఫిసిట్, సో దట్ అందులోనే నేను నా కాఫీ కూడా యాడ్ చేసుకోవాలని. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడైతే ట్రయల్ మీల్స్ తీసుకుంటున్నాను. ప్రోటీన్ హంట్ మార్నింగ్ చెప్పా కదా, కినువా, చికెన్ కినువా రైస్, చికెన్ కినువా మంచి వీడియో చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడే మా నందిని మైక్రోవేవ్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడే మా ఆమెర్ లంచ్ కూడా అయిపోయింది, తినేసి అంటే టిక్కీస్ తిన్నాక హీ ఏట్ కొంచెం పనీర్, పాలక్ పనీర్ రైస్ తినిపించేసి ఇప్పుడు ముఖ్యమైన పడుకోవడానికి తీసుకెళ్ళింది. ఐ సిట్ అండ్ వర్క్ హియర్. వర్క్ చేయకముందు అసలు వ్లాగ్ స్టార్ట్ చేసింది ఏంటి, మా అత్తగారి ఇంట్లో లేనప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుందని కదా. సో జిమ్ నుంచి వచ్చిన వెంటనే మా కుక్ వచ్చేసారు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకోసారి వర్బల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మొత్తం రీచెక్ చేస్తున్నాను. ఏం చేశారో చూపిస్తా, అంటే ఇవాళ మా మెనూ ఏముందో చూపిస్తా. ఇది రైస్ చాలా తక్కువ పెట్టమన్నా ఇంతే, బికాస్ ఓన్లీ అర్హాన్ అండ్ ఆమెర్. అర్హాన్ కూడా తింటారో తినడో తెలియదు, ఓన్లీ 1 మీలే కాబట్టి. ఇది మా తపస్సం చేసిన కూర, ఇది పిల్లల కోసం చేసిన పనీర్ ఆలు టిక్కీ 1.5, అంటే ఇంత హాఫ్ కూడా కాదు, ఇంత మామే తిన్నారు, ముందు అర్హాన్ కోసం. అండ్ దిస్ ఇస్ ద పాలక్ పనీర్ అర్హాన్ అండ్ ఆమెర్ది. అండ్ ఇది సాంబార్. And what is this? It is spicy palak paneer, and we have but input unna spicy tikki friends kosam. It is spicy tikki friends kosam. I hope it is not very spicy. నేను లంచ్ తిని చూపించా కదా. ఓకే, సో ఒక కామన్ నాకు ఈ మధ్యకాలంలో వచ్చే డౌట్, అర్హాన్ని మీరు 9 monthsకే స్కూల్లో వేశారు, ఆమెకి ఎందుకు వేయట్లేదు అని చెప్పి. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రీజన్స్, అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ గో బిహైండ్ ఇట్. ఫస్ట్, మా అర్హాన్ 9 months ఎప్పుడు అయ్యాడు, ఎగ్జాక్ట్లీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ మా ఆమిర్ 9 months వచ్చేసి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ టైంలో 9 months అయ్యాడు అనమాట. సమ్వేర్ అరౌండ్ మార్చ్, ఏప్రిల్, మే. సో మార్చ్ 17కి 9 months అవుతే ఇంకా కపుల్ ఆఫ్ డేస్లో అకాడమిక్ ఇయరే ఎండ్ అయిపోయింది. సో దట్స్ వై 9 monthsలో నేను తనకి ఎన్రోల్ చేయలేదు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఏకం వచ్చేసి కోకాపేట, అంటే మా మమ్మీ ఇంటి దగ్గర కూడా ఒకటి బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఐ థాట్ కోకాపేటలో స్టార్ట్ అవుతుంది కదా, అది స్టార్ట్ అవ్వడానికి ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్ పడుతుంది అన్నారు. సో స్టార్ట్ అవుతే అక్కడ ఎన్రోల్ చేసుకుందాము, దాన్ని ఇక్కడ జూబ్లీ, సో దట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఈజీగా అవుతుంది తీసుకెళ్ళడానికి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇఫ్ ఐ గో టు కోకాపేట్, కొన్ని అవర్స్ నేను మమ్మీతో కూడా ఎవ్రీడే కాదు, యాక్చువల్లీ వీక్లీ 3 days ఉంటుంది క్లాస్. సో అలా మమ్మీతో కూడా స్పెండ్ చేయొచ్చు, దట్ ఐ కెన్ మీట్ మమ్మీ స్కూల్ ఉన్నప్పుడు ఒక 1/2 hour మమ్మీతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు నేను ఆమెర్ అనుకున్నాను. ఇంకోటి, సో అ లాట్ ఆఫ్ థింగ్స్ కౌంట్ అని చెప్తుండే కదా. దిస్ మైట్ లుక్ వేగ్ మీ అందరికీ, అంటే సమీర ఎలా మాట్లాడుతుందో, సమీరాకి ఏంటి అన్నట్టు, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఓకే, ఫస్ట్ మా అర్హాన్ ఉన్నప్పుడు హీ వాజ్ ది ఓన్లీ చైల్డ్ ఫర్ మీ అండ్ ఐ వాజ్ న్యూ ఇన్ పేరెంటింగ్. నేను చాలా లర్న్ చేసుకున్నాను, సెల్ఫ్ లర్న్, అన్లర్న్. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అన్నీ చేసుకొని. ఎర్లీ లర్నింగ్ ఇస్ ద బెస్ట్ వే టు టీచ్ యువర్ కిడ్స్. ఇప్పటికీ ఐ స్టిక్ ఆన్ టు దట్. అప్పుడు కూడా నేను ఇంట్లో ఉండి ఐ కుడ్ హ్యావ్ డన్, బట్ ఐ వాంటెడ్ హిమ్ టు సోషలైజ్, బికాస్ చిన్నపిల్లలు ఎవరు లేకుండా ఇంట్లో, ఫ్రెండ్స్ ఉన్నా కూడా స్కూల్కి వెళ్ళిపోతుండే అండ్ లైక్ కైండ్ ఆఫ్ ఫుల్ డే స్కూల్కి వెళ్ళినా మళ్ళీ తను ఇంటికి వచ్చాక తన రూమ్లో ఉంటాడు, అంటే తబస్సుమ్ రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. అండ్ అర్హాన్ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ మై రూమ్. ప్రిన్స్ అండ్ అర్హాన్ ఆడుకోవాలంటే మా రూమ్లోకి వచ్చి నాతో పాటు వీ యూస్ టు డూ యాక్టివిటీస్. సో ఐ వాంటెడ్ అర్హాన్ టు సోషలైజ్ మోర్ విత్ ది అదర్ కిడ్స్, అవన్నీ కూడా. అండ్ యాక్టివిటీస్ అంటే ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ ఏం చేయాలో నాకు తెలుసు, బట్ హౌ ఎగ్జాక్ట్లీ మాంటెసరీ వర్క్స్ అవన్నీ కూడా అప్పుడు తెలియదు, ఐ డోంట్ నో.
అంటే పీటీపీలో ఏం చేస్తారో ఐ హ్యాడ్ నో ఐడియా. అండ్ నౌ దట్ నేను అర్హాన్తో ఆల్రెడీ ఒకసారి పీటీపీ చేశాను, నౌ ఐఎమ్ అవేర్ పీటీపీలో ఏమేమి చేస్తారు, సర్కిల్ టైంలో ఏముంటుంది, వాట్ కైండ్ ఆఫ్ స్టేషన్స్ దే హ్యావ్ యాక్టివిటీ స్టేషన్స్. అండ్ నా దగ్గర ఎక్కువ ఎక్విప్మెంట్స్ కూడా అప్పుడు లేకుండే. బట్ యాజ్ అర్హాన్ గ్రూ గ్రాడ్యువలీ ఒక్కొక్క టాయ్ ఆర్ తను చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పటి వరకు అయాన్ది అర్హాన్ది సేవ్ చేసుకుంటూ, దట్స్ వై ఐ హ్యావ్ లైక్ సో మెనీ టాయ్స్ ఇన్ ఆర్ రూమ్. అలా అవన్నీ సేవ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి అన్ని ఉన్నాయి, అన్ని ఒకటిసారి కొనుక్కోలేదు. సో ఇప్పుడు నేను ఆమెకి ఏమైనా ఇవ్వాలి, యాక్టివిటీ చేయించాలన్నా ఐ హ్యావ్ ఆల్ ది యాక్సెస్, ఆల్ ది ఎక్విప్మెంట్స్. సో ఆమెకి నేను ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాను. వై ఇంట్లోనే హోమ్ స్కూలింగ్, అర్హాన్కి చేయలేదు, ఆమెకి ఎందుకు? అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్, నేను ఎక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు ఇద్దరు పిల్లలకి. అర్హాన్కి ఏమేమి చేస్తానో ఐ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ ఆమెకి అని. బట్ సమ్వేర్ ఐ రియలైజ్ am I pressurizing myself? అర్హాన్కి చేశాను కదా అని ఆమెకి చేయడం కాదు. అర్హాన్కి చేశాను, ఓకే, ఆమెకి చేయడానికి ఇప్పుడు నాకు వీలు అవుతుందా అవ్వదా? ఐ హ్యావ్ టు బి ప్రాక్టికల్ అబౌట్ కపుల్ ఆఫ్ థింగ్స్. నేను ఎక్కడ ఆమెని తక్కువ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అండ్ యాజ్ అ మదర్ జడ్జ్ చేసే వాళ్ళు జడ్జ్ చేస్తారు. సొసైటీ ప్రెషర్కి వచ్చి ఐ డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్. అర్హాన్ టైంలో ఇప్పటికీ నేను వాట్ ఎవర్ ఐ ఆన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ డూ ఫర్ మై కిడ్స్, అంటే వాళ్ళ ఫీజ్ కానీ వాళ్ళ ఏమున్నా సరే, టేకింగ్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ, హౌస్ ఎక్స్పెన్సెస్, బేసిక్ ఎక్స్పెన్సెస్, ఇయర్లీ ట్రావెల్, ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ పోతే అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఎవ్రీ సింగిల్ మంత్ విచ్ ఐ డి నాట్ హ్యావ్ ఎర్లియర్. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ మంత్లీ వేజెస్తో పాటు నౌ ఐ హ్యావ్ మంత్లీ వేజ్ ఫర్ మై ముక్మినా, తనకి మంత్లీ ఎక్స్పెన్స్ అదొకటి యాడ్ ఆన్. ప్లస్ ముందు నేనే నా వీడియోస్ ఎడిట్ చేసుకుంటూనే నౌ ఐ హ్యావ్ అ ప్రాపర్ అవుట్ సోర్స్ ఎడిటర్, ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ నాకు నా వీడియోస్ ఎడిట్ చేసి పెడతారు. సో తన ఎక్స్పెన్స్, నా థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తారు వాళ్ళ ఎక్స్పెన్స్. సో దీస్ ఆర్ ఆల్ యాడ్ ఆన్స్. ముందు ఇన్ని ఎక్స్పెన్సెస్ నాకు మంత్లీ లేకుండే కమిట్మెంట్ విచ్ ఐ హ్యావ్ రైట్ నౌ. స్కూల్ ఫీజ్ ఇస్ యాన్యువల్లీ ఒకసారి అయిపోతుంది, బట్ దెన్ ఎవ్రీ మంత్ ఈ మంత్లీ కమిట్మెంట్స్ కి కూడా నేను రీచ్ అవ్వాలి. సో ఇలాంటి టైంలో నేను నా దగ్గర ఉన్న సోర్సెస్ ఉండి కూడా నేను వెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ హోమ్ స్కూలింగ్ ఫర్ హిమ్, వై నాట్ అని నాకు అనిపించింది. ఐ మైట్ యాజ్ వెల్ ఎన్రోల్ లేటర్ ఇన్ ఫ్యూచర్ ఆమెర్ని. మా సొసైటీలో కూడా ఉన్న ప్రీ స్కూల్ దగ్గర కూడా వెళ్ళి అడిగాను ఇఫ్ ఐ కుడ్ ఎన్రోల్ ఆమెర్ అని. సో దట్ ఈజీగా ఉంటుంది యాక్సెస్. సొసైటీలోనే కదా నా వర్క్ అండ్ వర్క్అవుట్స్, నా రొటీన్, ఇవన్నీ కూడా ఏది డిస్టర్బ్ అవ్వకుండా అది కూడా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ 18 months నుంచే స్టార్ట్ చేస్తారు. పీటీపీ పేరెంట్ అవుట్లెట్ ప్రోగ్రామ్ మాత్రమే మనకి 9 months to 18 months ప్రోగ్రామ్ అనమాట. 18 నుంచి ప్లే గ్రూప్ స్టార్ట్ అవుద్ది. సో చాలా ఆలోచించి ఇప్పుడు 18 months అవ్వాలంటే మళ్ళీ డిసెంబర్లో అవుతాడు, విచ్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి టెక్నికలీ హీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ప్లే గ్రూప్. సో అదంతా ఆలోచించి నేను ప్రస్తుతానికి తీసుకున్న కాల్, లెట్ మీ డూ హోమ్ స్కూలింగ్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. అవుతుందా ఓకే, లేకపోతే ఇంకా సెకండ్ టర్మ్ ఫీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ September, October, ఆ టైం వరకు చూద్దాము. అవ్వట్లేదా సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఫీజ్ పే చేసుకుని ఐ కెన్ ప్రాబ్లీ ఎన్రోల్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. దిస్ ఇస్ వాట్ మై ఐడియా ఈజ్ రైట్ నౌ. అండ్ మీరు కొన్ని వీడియోస్లో ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఎక్కడైనా మా అర్హాన్ టాంట్రమ్ త్రో చేస్తుంటే చిన్నప్పటి నుంచి స్కూలింగ్ చేయించి ఇప్పుడు టాంట్రమ్స్ త్రో చేస్తున్నాడు అని జడ్జ్ చేసే వాళ్ళకి ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు నాట్ షో, చూపించకూడదు అనుకుంటే నేను అది ఎడిట్ చేసేయచ్చు. నేను అది చూపిస్తున్నాను ఎందుకు, దిస్ ఇస్ ద రియాలిటీ. పిల్లలు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 3 to 6, మోస్ట్లీ 4 to 5 years, 4 to 6 years ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి టాంట్రమ్స్ అనేవి నార్మల్. ఇది నార్మల్, దీన్ని నార్మలైజ్ చేయాలని చెప్పి నేను చూపిస్తున్నాను. మీరు నా పిల్లల్ని జడ్జ్ చేయాలనో లేదా ఎవరో జడ్జ్ చేసేస్తారనో భయపడుతూ కాదు. టు నార్మలైజ్ కపుల్ ఆఫ్ థింగ్స్. మై ఛానల్ ఇస్ ఆల్ అబౌట్ నార్మలైజింగ్ థింగ్స్. నేను చూపించేదే రా రియాలిటీ. దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ అని చూపించడానికి. నా లైఫ్ గురించి మాత్రమే కాదు, రియాలిటీ ఆఫ్ కిడ్స్, రియాలిటీ ఆఫ్ పేరెంట్హుడ్, ఇదంతా మీ అందరికీ తెలియాలనే. దట్స్ ద హోల్ కాన్సెప్ట్. ఒక తల్లికి తన ఇద్దరు పిల్లల్ని కంపేర్ చేస్తూ కామెంట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు యు గైస్ హ్యావ్ జీరో ఐడియా. అర్హాన్ని చిన్నప్పటి నుంచి స్కూల్లో వేసాడు, అర్హాన్ ఇలా చేస్తున్నాడు, ఆమెర్ చూడండి ఎంత బాగున్నాడు, నవ్వుతున్నాడు. మీరు అర్హాన్ చిన్నప్పుడు వీడియోస్ చూసారా? అర్హాన్ కూడా ఎంత చక్కగా నవ్వుతూ, ఆ ఏజ్ లో అర్హాన్ కూడా అలానే ఉండేవాడు. యూ స్టే ట్యూన్, కీప్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు ఛానల్లో స్టే ట్యూన్ ఉండండి. 4 years 5 years అవుతే ఐ నో దట్ ఆమెర్ ఆల్సో ఈస్ గోయింగ్ టు హ్యావ్, తనకు కూడా ఈ టాంట్రమ్స్ వస్తాయి. అప్పుడు అర్హాన్ స్టేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే అర్హాన్ అప్పటికి ఇంకో 5 years పోతే అర్హాన్ అప్పుడు 9 years ఆ ఏజ్లో ఉంటాడు. సో అర్హాన్స్ మెచ్యూరిటీ విల్ బి డిఫరెంట్. ఇప్పుడే తన బ్రెయిన్ ప్రాసెస్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ప్రాసెస్ అయ్యే టైంలో హీ హ్యాడ్ టు షేర్ హిజ్ మదర్. నా టైంని తను ఇంకోళ్ళతో షేర్ చేయాల్సి వచ్చింది. ఈ మూమెంట్లో నార్మల్లీ సిబ్లింగ్స్ రైవల్రీ అనేది చాలా కామన్. బట్ లక్కీలీ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు అసలు సిబ్లింగ్ రైవల్రీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అర్హాన్ అంతగా ప్రేమిస్తాడు, ఆమెని అంత చక్కగా చూసుకుంటాడు. బట్ యూజువలీ ఎలా ఉంటుందంటే తల్లిని షేర్ చేస్తున్నారు ఇంకొక పర్సన్తో, ఇంకొక బేబీతో అంటే పెద్ద బాబో పాపకి వాళ్ళ యంగర్ సిబ్లింగ్ పైన చాలా కసి వచ్చేస్తుంది అనమాట. సో అలా మా అర్హాన్కి అసలు లేదు. అండ్
ఇఫ్ హీ హ్యాడ్ ప్రాబబ్లీ అది కూడా నేను చూపించి నార్మలైజ్ చేస్తుంది, బికాజ్ దట్ ఈస్ నార్మల్. మనం నార్మలైజ్ చేయాలి, మనం మన పిల్లల మీద ప్రెషర్ పెట్టలేము. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ చిన్న బ్రెయిన్లో టు ప్రాసెస్. ఫస్ట్ మమ్మీ మాత్రమే పడుకుంటుండే, ఇప్పుడు ఇంకొక పర్సన్ మమ్మీ ఈస్ ప్రయారిటైజింగ్ దట్ బేబీ, తనకి పాలు పట్టించే నన్ను పడుకోబెడుతుంది. పాపం రిక్వెస్ట్ చేస్తాడు తెలుసా, మమ్మ కుడ్ యూ ప్లీజ్ హగ్ మీ అంటాడు నైట్. నేను 2 minutes ఆమెకి పాలు ఇస్తున్నాను, ఐ లెట్ మీ ఫీడ్ హిమ్ దెన్ ఐ హగ్ యూ అని అంటే చెప్తుంటేనే నాకు చోక్ అవుతుంది. సో అలా చిన్న బ్రెయిన్ వాళ్ళు ప్రాసెస్ అవుతున్నారు. ఆ టైంలో మీరు ఇలా జడ్జ్ చేస్తుంటే ఇట్స్ వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్. సో ఉంది కదా అని జడ్జ్ చేసి కానీ ట్రై టు అండర్స్టాండ్ ది ఆపోజిట్ పర్సన్. నేను అసలు కొన్ని టాపిక్స్ మాట్లాడద్దు అనుకుంటాను, బట్ మొదలు పెడితే ఇంకా నేను ఆగలేను అదనమాట. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, హోమ్ స్కూలింగ్ అంటే ఎలా, ఏం చేస్తున్నాను హోమ్ స్కూలింగ్లో, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ డూ, నా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఆమెని ప్రాక్టీస్ చేపిస్తాను అవన్నీ తెలుసుకోవాలంటే లెట్ మీ నో. ఒక డెడికేటెడ్ ఆమె టాయ్స్ యాక్టివిటీస్ అవన్నీ చూపిస్తాను. కుదిరినంత వరకు ప్రోడక్ట్స్ని కూడా ట్యాగ్ చేస్తాను, సో దట్ యూ కెన్ బై ఇన్ఎక్స్పెన్సివ్, ఎక్కువ కాస్ట్లీ లేకుండా, లేదా ఇంట్లో మన కిచెన్లో ఉన్న ఐటమ్స్తో మనం ఏం చేయొచ్చు అవన్నీ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఒకవేళ మీకు కనుక చిన్న పిల్లలు ఉన్నారు అండ్ యూ గైస్ వాంట్ టు స్టార్ట్ ఎర్లీ లర్నింగ్, లెట్ మీ నో, ఐ విల్ డెఫినెట్లీ షేర్ అదనమాట. ఒక చెప్తాను, ప్లీజ్ చిన్నపిల్లలకి టీవీ పెట్టేసి రైమ్స్ టీవీతో నేర్పించకండి, అవ్వదు. చూడ్డానికి అరే వాళ్ళకి అన్నీ వచ్చేసాయి అన్నీ చెప్పేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ దేర్ బ్రెయిన్ విల్ గెట్ స్టిమ్యులేటెడ్. సో డోంట్ డూ దాట్ మిస్టేక్. మీకు కావాలంటే రైమ్స్ మీరు పిల్లలకి చెప్పాలంటే మీరు పాడండి, మీకు రాకపోతే ఆడియో లైబ్రరీస్ ఉంటాయి కదా వాటిలో ప్లే చేయండి. లైక్ ఐ యూజ్ ఎలెక్సా, నాకు మ్యూజిక్ యాప్స్ పేర్లు గుర్తు రావట్లేదు, వాటిలో ప్లే చేయండి, కానీ టీవీలో మాత్రం ప్లే చేయకండి. ఒకవేళ మీరు ఫోన్లో యూట్యూబ్ అన్నా యూజ్ యూట్యూబ్ ఆడియో, వీడియో పెట్టినా ఫోన్ ఆఫ్ చేసి అంటే స్క్రీన్ ఆఫ్, డోంట్ గివ్ దెమ్ ద ఫోన్ ఇన్ దర్ హ్యాండ్. నేను చెప్పేది చెప్తాను, ఒకరికి ఇద్దరికైనా హెల్ప్ అవుతే మంచిది. ఎనీ విచ్ వేస్ ఇప్పుడు కాసేపు కూర్చొని వర్క్ చేసుకొని ఆ తర్వాత ఇంకా అర్హాన్ వస్తాడు. ఆల్రెడీ ఐ థింక్ ఇట్ ఇస్ 1:20 అయిపోయింది. ఇంకొక 2 hours వాళ్ళు వచ్చేస్తారు. సో ఈ 2 hours టక్ 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 కొంచెం వర్క్ చేసుకొని. అండ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో మీరు ఎలాంటి కాంటెంట్ చూడాలనుకున్నారు. సో ఐ విల్ ఫిల్మ్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఎందుకు కెమెరాకి డిస్టర్బెన్స్ అని ఏసీ కూడా వేసుకునే ఒక చూపిస్తాను మీ అందరికీ. సంథింగ్ దట్ ఐ క్రియేటెడ్ చాలా ఇష్టంగా. ఇది మన ఛానల్ అనమాట, సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఈ ఛానల్ ఇది ప్లే బటన్. ఇది నా ఇంగ్లీష్ ఛానల్ విచ్ ఐమ్ రైట్ నౌ నాట్ వెరీ యాక్టివ్ ఆన్. ఇది మా అత్తగారి ఛానల్ ప్లే బటన్, షానోర్ సనా. ఇది నా తమిళ్ ఛానల్. ఇక్కడ షరీఫ్ది కొంచెం ఇరేజ్ అయిపోయింది. మన వాళ్ళు తుడుస్తున్నప్పుడు స్ప్రే చేసి తుడుస్తారు కదా, మొత్తం ఇలా జరిగి ఇక్కడ కిందికి వచ్చింది, ఇలా పాడు చేశారు. ఎనివే ఇది తమిళ్, ఇది కూడా ఎక్కువ యాక్టివ్గా లేను. ఇది ఫ్రాలిక్ తబస్సుమ్. ఇవన్నీ మా ప్లే బటన్స్ అనమాట. అండ్ త్వరలో మన ఈ ఛానల్ 1 million హిట్ అవ్వబోతుంది. సో వీ విల్ హ్యావ్ అ గోల్డెన్ ప్లే బటన్ యాజ్ వెల్ ఇన్షాల్లా. ఇదంతా కూడా ఐ కుడ్ డూ బికాస్ మీరందరూ ఎంతగా సపోర్ట్ చేశారు, ఎంతగా లవ్ చేశారు, ఎంతగా సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి. సో ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్, ప్లీజ్ కీప్ షవరింగ్ లవ్. మీరందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎంతగా గ్రో అవ్వగలుగుతున్నాను. నాట్ టుడే, ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు, ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ యాక్ట్రెస్ కూడా మీరందరూ ఇచ్చిన లవ్ వల్లే ఐ వాజ్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పటికీ అల్హమ్దుల్లా, ఈవెన్ యెస్టర్డే ఐ గాట్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ సీరియల్స్. చాలామంది అడుగుతుంటారు సీరియల్ ఎప్పుడు. ఆమె చాలా చిన్నగా ఉన్నాడు, పిల్లల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే నా మనసు ఒప్పదు. వెళ్తున్న వాళ్ళకి నేను అగెయిన్స్గా ఏం చెప్పట్లేదు. మై ఓన్ సిస్టర్, మా అక్కనే మెటర్నిటీ లీవ్ అయిన వెంటనే తను వెళ్ళింది ఆఫీస్కి, మా చెల్లి వెళ్ళింది. సో వెళ్ళే వాళ్ళని నేనేమనట్లేదు, నేను చేయలేను, నా వల్ల అవ్వదు. లక్కీలీ సీమాకి ఆ టైంలో కోవిడ్ అయిపోయింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అనమాట. అలా బట్ యా కూర్చొని పని చేసుకుందాం, ఎక్కువ లెక్చర్ అయిపోయింది. 12 minutes ఇక్కడే మాట్లాడేసాను. ఓకే, లెట్ మీ సిట్ అండ్ వర్క్ అండ్ సీ యూ గైస్. ఇంకా మా అర్హాన్ వాళ్ళు వచ్చిన తర్వాత కలుస్తాం. మా అర్హాన్ స్కూల్ నుంచి వచ్చేసారు అండ్ వీ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ అర్హాన్. ఆర్ యూ ఎక్సైటెడ్? Yeah, I am this much excited. This much excited, but you will get this much excited after you see. And this much, not this much. Okay, ready? Yeah. Should I get it? Yeah. Close your eyes. Keep it closed. Ready? Open your eyes. Open your eyes. Ready? Yeah. Abracadabra. 1 and ready. Ready? Yeah. Sarah. That much more. So cute, right? So small and cute. Can you show it to them also? Such a cute one. 2, 1, go. 2, 1, go. Whoa. I just want this one. Wow, so cute. This is my favorite. This is my favorite. Which one should I give to Amir?
డిన్నర్ అయిపోయిన తర్వాత మేము కిందికి వచ్చామన్నమాట. దిస్ ఇస్ ప్రతిరోజు చేయాలనుకుంటాము కానీ ప్రతిరోజు అవ్వదు. బట్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్టర్నేట్ డేస్ వీక్లీ ఒక 4 times అలా వస్తాం. గో ఫర్ అ వాక్ లేదా వాళ్ళు కాసేపు ఆడుకుంటారు, కాస్త ఎక్స్ప్లోర్ చేసి. దిస్ డిపెండ్స్ ఆన్ వీళ్ళు ఏ టైంకి డిన్నర్ తింటున్నారు. బికాస్ ఆమెర్ 6 o'clockకి పడుకోవాలి. 6కి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 6:30 కల్లా ఆమెర్ పడుకుంటే 6:30 కల్లా నుంచి 7 or 6:45, 7 కల్లా మా కంట్రోల్ పడుకోవాలి కాబట్టి. సో ఈవినింగ్ స్కెడ్యూల్ చాలా టైట్ ఉంటుంది. అత్తగారు వచ్చేస్తారు ఇప్పుడు కాసేపట్లో. ఎర్లీ ప్యాకప్ అవుతుంది కదా. సో ఇన్షాల్లా షీ విల్ ఆల్సో కమ్ బ్యాక్. బట్ ఆవిడ వచ్చేసరికి నేను లోపల పిల్లలతో ఉంటానేమో వాళ్ళ బెడ్ టైంతో. సో ఐ డోంట్ థింక్ ఇఫ్ ఐ గెట్ టు మీట్ హర్. మా ముక్కు మీద చేసిన నా కెమెరా స్టాండ్ పడేసింది పాప. పర్లేదు, క్షమించేద్దాం, మంచి పాప కాబట్టి. నేను మా ముక్కుకి ఊరికే చెప్తూ ఉంటాను అనమాట, ముక్కు మీద దిస్ ఇస్ మై 3rd కెమెరా, జాగ్రత్త జాగ్రత్త అని. పాపం పడిన వెంటనే టెన్షన్ పడింది ముక్కు మీద. లైక్ गुड गर्ल, शी इज़ अ वेरी नाइस गर्ल. थैंक यू मुक्कू. के लिए थैंक यू जी. Sweet girl. तो आप थैंक यू बोलना. నేను కాంప్లిమెంట్ ఇస్తే తను కదా థ్యాంక్ యూ చెప్పాలి. నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే నేను తెలుగులో మాట్లాడతా, ట్రై చేయి అర్థం చేసుకున్నప్పటికే. నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటూ మాతో బాగా కలిసిపోయి ఫ్యామిలీలా ఉంటున్నాను కాబట్టి థ్యాంక్ యూ. అర్థమైందా? అది ఇంకా మేము కాసేపు కింద వాకింగ్ చేసి ఆ తర్వాత కలుస్తాం. జాओ जाओ हीरा, आफ्टर यू गो ही विल गो. जाओ आमो. ओके बेबी गो. ओके गो. जाओ आमो. रेडी रेडी यस you drop it. Where is your baby? Is he coming? आओ आमो. हाय हीरा, आओ. हाँ बैठो. Sit down. आमिर बैठ, सीधा बैठ के स्लाइड करो. हाँ कम आजा आजा. आओ. Good job. उतरो. Get down आमिर. इधर इधर रिवर्स नहीं जा सकते. आमो आमिर. आमिर पడుకున్నాడు. We're having a dinner. 6:46. That's my dinner. Chicken pasta. टोमेटो, लियो टोमेटो. मैं फुल डाइटिंग में हूँ. नहीं लियो, एक बार यम्मी था. प्लीज अब स्पाइसी मेरे को काइडो खिला दो.